ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కష్టాల్లో ఉన్న పలువురిని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన కంబాల శ్రీనివాసరావు. అర్హత లేని వారిని నియమించి రైతులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు సర్కార్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్. పేరాబత్తులను అధిక మెజార్టీతో గెలిపిద్దాం. పలు ప్రాంతాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపు. పెన్షన్ అదాలత్, జీపీఎస్ అదాలత్ ఫలవంతమైన దిశగా నిర్వహించుకోవడం శుభపరిణామం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాష్ట్ర సివిల్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పెన్షన్ అదాలత్, జీపీఎస్ అదాలత్ ఇతర అనుబంధ సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమం రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సర్వీస్ సమయంలో తన సర్వీస్ కు సంబంధించిన అన్ని అంశాలు తన సర్వీస్ రిజిస్టర్ నమోదయ్యే విధంగా చూడాలన్నారు. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం వారు జిల్లాలో నిర్వహిస్తున్న పెన్షన్స్, జీపీఎస్ అదాలత్ కార్యక్రమాన్ని పెన్షనర్లు, డీడీఓ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో పెన్షన్ అదాలత్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం మనందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ. సో పెన్షనర్స్కి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయనేది మీకు తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్లో రిజాల్వ్ చేసుకునే అవకాశం, అట్లానే డిఫరెంట్ ఫోరమ్స్, అలానే సెల్ఫ్ రిజిస్ట్రేషన్, సెల్ఫ్ గ్రీవెన్స్ రైజింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి ఇంకా అంత అవగాహన లేకపోవడం వలన మళ్ళీ వెళ్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ ఈజ్ అ పెన్షనర్. లైఫ్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు అని అంటే ఆయన వినరు. ఏదో ఒక ఎస్టీఓ దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడి అప్డేట్ అయింది ఆయన చూస్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లల్లో డిఫరెంట్ ఏరియాస్ లో సెటిల్ అవడం వల్ల అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ అయితే చాలా యాప్ అవుతుంది, యాప్ లో అప్డేట్ చేసుకోవచ్చు. సో దాని మీద మనం అవగాహన కానీ మనం పెంచుకుంటే ఈజీ అవుతుంది. అలానే టైం టు టైం రివిజన్స్ వచ్చినప్పుడు కూడా మనకి డౌట్ వస్తుంది, అదే రివిజన్ అయిన పెయిన్ ఏరియాని యాడ్ చేశారా లేదా. మేనేజ్మెంట్ లో మీరు ఇప్పుడు పెన్షన్ ప్రపోజల్స్ కోసం మీరు ఏవైతే ఎఫర్ట్స్ పెడతారో అవి జనరల్ గా మీరు ఎప్పుడు పెడతారు? రిటైర్ అయిపోయాక. రిటైర్ అయినంత వరకు మనం చాలా బిజీ. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అడిగినా, లేదా ఫ్రెండ్స్ అడిగినా, ఈవెన్ మనకి ఎవరైనా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, లేకపోతే బుక్స్ ఏమైనా చదువుతున్నారా అంటే మన అందరి ఒకటే ఆన్సర్ ఉంటుంది, బిజీ బిజీ. సో చివరికి మీరు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ని గవర్నమెంట్ ఇచ్చి మీ రిటైర్మెంట్ ముందు మీరు చేయాల్సిన పనులు కూడా మీరు చాలా మిస్ అయిపోతారు. నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇంక్రిమెంట్ తీసుకునే వాళ్ళు కూడా 100% ఉండకపోవచ్చు. సో మీ ఎస్ఆర్ ని అప్డేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మా ట్రైనింగ్ లో ఉండేటప్పుడు ఒక మంచి, అప్పట్లో ఆయన జేడీ క్యాడర్ ఆఫీసర్ వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఆయన ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసింది ఇలా అన్నమాట. ఇది మీకు చాలా బోరింగ్ గా ఉంటుంది, ఈ క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు సగం మంది వినరు, బట్ దిస్ ఈస్ ద సబ్జెక్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఛాలెంజ్. అందుకే మేము అసలు పెన్షన్ ప్రపోజల్ సైన్ చేసినప్పుడు కింద మంచి సూపర్ నైట్ సిగ్నేచర్ ఉందా లేదా అని చూసుకుంటాం, కానీ అది కరెక్ట్ గా ఉందా లేదా అని తెలిసే ఆఫీసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో మన సర్వీస్ కూడా అయిపోతుంది, మనకి ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్ గా తెలియకుండా మన ఆఫీస్ లో ఎవరో మంచి సూపర్నెంట్ ఉంటారో అతనే గాడ్ ఫాదర్. 30-40 సంవత్సరాలు అవునా కదా, మీ పెన్షన్ ప్రపోజల్ తీసుకెళ్తారు, ఆయన ఏదో ఇస్తారు, మీరు కూడా పెట్టేస్తారు. సో ఈ ఫోరం వల్ల రిక్వెస్ట్ ఏంటంటే, ఎలా అయితే మనం ఫైనాన్షియల్ లిటరసీని డెవలప్ చేసుకున్నాం, how we are looking after our bank accounts, updations, safe గా పాస్వర్డ్స్ పెట్టుకోవడం,
అసలు ఇంట్రెస్ట్ క్రెడిట్ అవుతుందా లేదా, సో మంత్లీ మనం పే చేయాల్సినవి ఇవన్నీ ఎలా అయితే మనం చెక్ చేసుకున్నామో అట్ ద సేమ్ టైం అంతే ఇంట్రెస్ట్ తో we all should be literate in establishment matters. So నాకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైల్ వస్తుంది, బట్ అసలు సర్వీస్ ఎంట్రీ అట్ ద ఇనిషియల్ స్టేజ్ లేకుండా వస్తుంది. సో మీరు సర్వీస్ లో వచ్చిన మీ సర్వీస్ ఎంట్రీ, ఇయర్లీ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఎంట్రీ, కంటిన్యూస్ సర్వీస్ ఎంట్రీ, ఇంక్రిమెంట్ కన్నా ముందు జరగాల్సింది సర్వీస్ ఎంట్రీ ఇన్ కంటిన్యూషన్. తర్వాత లీవ్ అకౌంట్ అప్డేషన్, ఆల్ ద లీవ్స్ which crosses your entitlements, అంటే ఏదైతే మీకు 12 సీరియల్స్ కన్నా ఎక్కువ అయిపోతున్నాయో అవన్నీ కూడా కాంపిటెంట్ అథారిటీతో శాంక్షన్ ప్రొసీడింగ్స్, ఎక్కడైనా మీరు నార్మల్ లీవ్స్ ఉంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంక్రిమెంట్స్, కొన్నిసార్లు ఇంక్రిమెంట్ డేట్ ని మనము సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది, అది ప్రాపర్ గా చేసుకున్నామా లేదా, ఇవన్నీ అయి మన ఫుల్ షేప్ లో మన ఎస్ఆర్ ఉంటే మనకి పెన్షన్ ప్రపోజల్స్ చేయడం అనేది చాలా ఈజీ. మనం ఎస్ఆర్ అప్డేషన్ గురించి ఎప్పుడు పరిగెత్తాం, పెన్షన్ లో వాళ్ళు ఏవైతే క్వరీస్ వేస్తారో అప్పుడు. అది కరెక్ట్ కాదు. సంవత్సరానికి ఒక 2-3 రోజులు దానికి టైం ఇవ్వండి, ప్రాపర్ గా అప్డేట్ చేసుకోండి. డిస్ప్లే యాక్షన్స్ ఉండేటప్పుడు మీ డిస్ప్లే యాక్షన్స్ క్లోజ్ అయిపోతాయి కానీ మీ ఎస్ఆర్ ఎంట్రీలో ఉంటుంది. సో విజిలెన్స్ క్లియర్ అయిపోతుంది, అది ఎస్ఆర్ ఎంట్రీలో ఉంటుంది. సో మీకు ఏదైతే డిస్ప్లినరీ యాక్షన్ క్లోజ్ అయిపోయిందో ఆ పీరియడ్స్ లో మీకు ఏమైనా డ్యూస్ ఉంటే అవన్నీ కూడా మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపి మీరు లాస్ట్ లో పెన్షన్ టైంలో ఇవన్నీ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అవంతా కూడా కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అయిపోతుంది. దాంతో పాటుగా ఇప్పుడు మనకి జీపీఎస్ ఉన్న మీ ఎంట్రీస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో ఎస్పెషల్లీ మీరు డెప్యుటేషన్ లో ఫారెన్ సర్వీస్ కు వెళ్ళేటప్పుడు ఫారెన్ సర్వీస్ నుంచి మనం చలానా క్రెడిట్ అవ్వడం అనేది కొంచెం డిలే అవుతుంది. డిడిఓస్ ఎవరైతే ఉన్నారో సిపిఎస్ స్కీమ్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రాపర్ గా సిపిఎస్ స్టేట్మెంట్ అప్డేట్ అవుతుందా లేదా అనేది కూడా చూడండి. మన ఎంప్లాయీస్ నుంచి కూడా ఎప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్ ఉన్నా అదొక డిమాండ్ ఉంటుంది, సిపిఎస్ స్టేట్మెంట్ మాకు ఇచ్చేటట్టుగా చేయండి. గతంలో జిపిఎస్ స్టేట్మెంట్ వచ్చేది, ఇప్పుడు కూడా సిపిఎస్ స్టేట్మెంట్ కావాలి అని. సో ఇవన్నీ మనకు మనం కొన్ని ఎఫర్ట్స్ పెడితే అట్ ద ఎండ్ పెన్షన్ ప్రపోజల్ ప్రాసెసింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇవన్నీ 6 months ముందే మనం క్లోజ్ చేసుకొని ఫుల్ షేప్ లో మన సర్వీస్ రికార్డ్ తయారు చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఏమి. దీనికి మీరు ఒక చెక్ లిస్ట్ లా పెట్టుకొని ఆ చెక్ లిస్ట్ ప్రకారం ఆల్ కాంపోనెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేశారా అనేది మీరు చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. సో ఐ సజెస్టెడ్ డిటిఓ గారికి డిఫరెంట్ కౌంటర్స్ పెట్టండి, అప్పుడు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అక్కడ ఉంటారు. తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా అడ్వైజరీ కావాలంటే బాగుంటుందని ఆయన అలానే చేశారు. సో ఐ కంగ్రాచులేట్ హిమ్. సో మీరు అక్కడ ఉన్న వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫర్దర్ గా కూడా మీకు ఎప్పుడు ఇష్యూస్ వచ్చినా కూడా యూ కెన్ కాంటాక్ట్ దెం, దే ఆర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. గత వైసీపీ ప్రభుత్వం నియమించిన ఎంపీ సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలగించే అర్హత లేని వారిని నియమించిందని, దానివల్ల రైతులకు నష్టం జరుగుతోందని ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిగ్రీ చదివిన వారిని నాడు జగన్ ప్రభుత్వం నియమిస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం విద్యా క్వాలిఫికేషన్ లేని టీడీపీ అనుకూలంగా వారిని నియమించిందని మండిపడ్డారు. దీనివల్ల ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు నష్టం జరిగిందని పామర్రు సంఘటనను ఉదాహరించారు. ఎన్నికల ముందు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి వారికి న్యాయం చేయాలని సుందర్ కోరారు. ఏపీ సివిల్ సప్లై కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమను తిరిగి నియమించాలని కోరారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా ద్వారా ఏంటంటే మేము పర్టికులర్ పర్సన్స్ని పర్టికులర్ మా వీళ్ళు ఏంటంటే సొసైటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళు మా ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో
మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా ద్వారా ఏంటంటే మేము పర్టికులర్ పర్సన్స్ని పర్టికులర్ మా ఏళ్ళు ఏంటంటే సొసైటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళు మా ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా ద్వారా ఏంటంటే మేము పర్టికులర్ పర్సన్స్ని పర్టికులర్ మా ఏళ్ళు ఏంటంటే సొసైటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళు మా ఇక్కడ 2023లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే 2024లో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని, ఎందుకంటే ధాన్యం అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి క్వాలిఫైడ్ పీపుల్ని రిక్రూట్ చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్లో 11 months టైం ఉన్నా కానీ ఒక 2 months మాత్రమే వీళ్ళకి పని దొరికింది. రిక్రూట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్గా వీళ్ళందరినీ క్వాలిఫైడ్ పీపుల్ని అందరినీ తీసేసి ఆ టీడీపీ పార్టీ శ్రేణులకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు. అన్క్వాలిఫైడ్ పీపుల్, డిగ్రీ పట్టా లేని వాళ్ళని, ఇది పూర్తిగా పట్టభద్రుల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ఒక చాలా నీచమైన చర్య. మాయిచర్ ఏ విధంగా చూడాలన్నది ఇక్కడేమో మాయిచర్ 17 అని చెప్పడం, రైస్ మిల్లుల దగ్గరికి వెళ్ళే సమయానికి 27 అని చూపించడం, ఇలాగా రైతుల దగ్గర ఈ విధంగా చేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం చేసి మీ ధాన్యం కనుక మేము రైస్ మిల్లుల్లో కనుక దించుకోవాలనుకుంటే మీరు మాకు కొంత అమౌంట్ ఒక 20,000 30,000 కట్టండి, మేము మీ యొక్క ధాన్యం తీసుకుంటాం, లేదంటే మీ యొక్క ధాన్యాన్ని మీరు ఇంటికి తీసుకుపోండి అని చెప్పడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్క రైతు తీవ్రంగా నష్టపోయారండి. మేము చెప్పేది ఒకటేనండి, మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్ని మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వీధుల్లోకి తీసుకునేలాగా ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని మేము గౌరవ ఎమ్మెల్సీ గారిని కలిసి వారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయమని మా యొక్క రిప్రజెంటేషన్ లెటరు ఇవ్వటం జరిగిందండి. ఏం చెప్పారంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు 8 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంటే కీ తప్పిచ్చారు అని దీని మీద హైకోర్టు క్లియర్గా ఒక ఉత్తర్వులు ఇచ్చినా కానీ జగన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆ రోజున ఆ పీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లీడరు ఏమైతే హైకోర్టులో వాదిస్తున్నాడో ఇప్పుడు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందులో భాగమే కదండి, వాళ్ళు కూడా అదే వాదిస్తున్నారు. మరి ఇది ఏంటి? మనం అధికారం లేకపోతే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం, మళ్ళా అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళా అదే మాట మాడితే తప్పు కదండి. నాకు ఇప్పటికీ కూడా ఇది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు. నాకైతే కొద్ది గొప్ప ఉన్న పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక మంచి పొలిటీషియనే, కొద్ది గొప్ప కొంచెం బెటర్గానే కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్మకం ఉంది. ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకు బోల్డ్ పనులు ఉంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. వెస్ట్ గోదావరిలోని పోలవరం కాన్స్టిట్యున్సీలో జరిగింది నిన్న. ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీలకి కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని, ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాల్లో ఓట్లు పెంచుతామన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, ఆర్ఓ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసినా ఒక దొంగ యాప్ పెట్టి దూరంలో ఉన్న ప్రయాణికులకి, దూరంలో ఉన్న ఓటర్లని మేము డబ్బులు ఇచ్చి చేస్తామన్నా కానీ ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ కానీ ఆర్ఓ కానీ యాక్షన్ తీసుకోలేదు.
మరి చాలా అక్రమంగా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరాన్ని అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తిలక రోడ్డు, జేఎన్ రోడ్డు, ఏవి అప్పారావు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆయన 11వ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ తదితరులతో కలిసి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్లను కలుసుకుని వారికి కరపత్రాలు, నమూనా బ్యాలెట్ పేపర్లు అందజేసి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన విజయానికి సహకారం అందించాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని పట్టభద్రులు ఆలోచన చేస్తున్నారన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ సమస్యను శాసన మండలిలో మాట్లాడగలిగినటువంటి శక్తి ఉండాలి. అంటే ఈ రాజశేఖర్కి ఆ శక్తి ఉంది. మేము అలాగే ఏ సమస్య ఉన్నా తెలుసుకొని నేను 6 ఏళ్ళలో తిరగదీసి వాయించేసేవాడు కూడా ఏ సమస్య ఉంటే ఆ సమస్య ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ పేరాబత్తుల రాజశేఖర్ కూడా అలాగా కష్టంగా అందు గురించి ఇప్పుడు మనకున్న సమస్యలు ఏమున్నాయో చెప్తే క్వశ్చన్ అవర్లో పెట్టుకొని మనం చేసి సాధించగలడం మన దగ్గర నుండి అంతకంటే ముఖ్యం ఏంటంటే అండి అనకూడదు కానీ మళ్ళా దృష్టి ఏమన్నారంటే మీరు పీడిఎఫ్ 4 నుండి ఇంకేదంటే బీజేపీ కార్యాలయం జరిగిందండి. ఏపీలో తప్ప మిగతా అన్ని సందర్భాలు ఏంటంటే కొంతమంది ఇక్కడ మొన్న ఒక అది 12వ వార్డులో తిరుగుతున్న ఒక అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ అయ్యి ఏం చేస్తామంటే ఒకటే రాస్తానండి మర్చిపోతే చెప్పాలి. మీరు వాళ్ళు ఇచ్చిన పెన్నతోటే వన్ వెయ్యాలి. అవునండి. ఆ అమ్మాయి ఏం చేస్తా అంటే 1 రాస్తానండి అని. ఎలాగ రాస్తావని అంటే ఓఎంఈ 1 పోయింది ఇంకేయాలి. చాలా చాలా పోతాయండి. దాన్ని మోటివేట్ చేయాలి. ఓన్లీ అది ఇచ్చే పనితోటి ఒకటని తీసేయాలి. పేరాబత్తుల రాజశేఖర్ అనే చెప్పాలి. ప్రాధాన్యత 2లో పోతుంది. గత ఏడాది డిసెంబర్ 14న జరిగిన గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్ అవకాశ్ వేదం గణితం చేతి వ్రాత ప్రతి పెగలిన విద్యార్థులకు ఛాంపియన్షిప్ ట్రోఫీని హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో అందచేయడం జరిగింది. రాజమండ్రి మొరంపూడి ఆదిత్య తక్ష స్కూల్ చదువుతున్న 2nd క్లాస్ చదువుతున్న గాదం దేవి తన్వి, అలాగే యూకేజీ చదువుతున్న గాదం లేఖ్యాదేవి మరియు గాదం జోషిత్రామ్ యూకేజీకి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఈవి నరసింహారెడ్డి కమిషనర్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వి బాలకృష్ణారెడ్డి, వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ గౌరవ అతిథి శ్రీమతి బి వెంకట నరసింహ, జాయింట్ డైరెక్టర్ సమగ్ర శిక్షణ తెలంగాణ వారి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిత్య తక్ష స్కూల్ డైరెక్టర్ నల్లమిల్లి శృతి రెడ్డి మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులకు ఛాంపియన్షిప్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే వారు మాట్లాడుతూ అబకాస్ అనేది మీ పిల్లల అంకగణితం, తార్కిక మరియు తార్కిక సామర్థ్యాలను శక్తివంతం చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం. ఇది పోటీ ప్రపంచంలో మంచి స్థానానికి వారిని సిద్ధం చేస్తుంది. దయచేసి కూర్చోవాలండి, సీట్లో కూర్చోవాలి. బ్లాక్ చేస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందండి. తన్వి తన్వి ఫ్రెండ్ कुछ कुछ from Santo Elementary School, USA. Sayaksha Shri from Aditya School, Pitapuram, Andhra Pradesh. Monica from Aditya School, Pitapuram, Andhra Pradesh. Jashvika from Aditya School, Pitapuram.
Nishvika from Aditya School, Danvik from Vivekananda School, Umakonda, T. Satyavai from Vivekananda School, Umakonda, Andhra Pradesh, Jyoti Aditya from Aditya School, Tadepalligura, Andhra Pradesh, Joshi. కష్టాల్లో బాధపడుతున్న మండలంలోని పలువురిని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేశారు. గోకవరం గ్రామానికి చెందిన గోపిశెట్టి మణికంఠ గురుస్వామి ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను కంబాల శ్రీనివాసరావు బీజేపీ మండల అధ్యక్షుడు ఇనకోటి బాపన్న దొర రామసేన ఉపాధ్యక్షుడు బీజేపీ దళిత నాయకుడు వరసాల ప్రసాద్ పరామర్శించి మణికంఠ స్వామి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. అలాగే ఏ ఆధారం లేని ఉడుకుల లక్ష్మి, కరణం సావిత్రమ్మ, కోడి చుక్కల సూర్యచంద్రమ్మ అనే ముగ్గురి వృద్ధురాలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసి ప్రతి నెల 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని తెలిపారు. అనంతరం రంప ఎర్రపాల గ్రామానికి చెందిన అంచూరి వీరబాబు అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో వెన్నుముక దెబ్బతిని గత నెల రోజుల నుంచి మంచానికి పరిమితమయ్యాడు. వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఈ రోజుని ఎర్రంపాలెం గ్రామానికి వచ్చాను. ఇక్కడ ఈ ఎర్రంపాలెంలో మన ఉంగరాల మన మణిరత్నం ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అంచూరి వీరబాబు గారు, ఈయన ఆటోలో వెళ్తూ ఉంటే బైక్ ఏదో యాక్సిడెంట్ అయ్యి వెన్నుముకకి కూడా కొంచెం ఇబ్బంది జరిగింది. అలాగే కొంచెం నడుము కూడా ఏదో ఇబ్బంది అయింది. వారి తండ్రి ఇదే వరలక్ష్మి గారు, భార్య లక్ష్మి గారు కూడా ఇట్లా ఉన్నారు. దాదాపుగా ఒక నెల రోజుల పాటు మంచం మీద ఉండాలి. ఆర్థికంగా కూడా చాలా ఖర్చులైనవి వాళ్ళకి. కొంత 25 లాక్ అయినాయి, 25-20 లాక్ అయినది. సో వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయంగా ఉండాలని చెప్పిన తోడ్పాటుతోటి రామసేన తరఫు నుంచి వారికి 10,000 రూపాయలు. కేర్ హాస్పిటల్ ఎంత అయినది స్వామిరెడ్డి అర్జున్ గారు అని చెప్పి ఆయన అకాల మరణం చెందారు. ఆయన ఉంటే నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల్లో కూడా ఒకే కుటుంబంగా భావిస్తూ ఎవరికి కష్టం వచ్చినా పరామర్శ చేయడం కానీ, వారిని పలకరించడం కానీ ఇవన్నీ మేము చేసుకుంటూ మనస్తాపాలు కలగకుండా మేము మీకు ఉన్నామని ధైర్యం చెప్పడం కోసం అని చెప్పి నేను ఈ విధంగా సేవా కార్యక్రమంలో ఉన్నాను. ఇది స్వయంగా అందజేయడం జరుగుతుంది. 100 మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. దానికోసం చెప్పిన 10,000 రూపాయలు ఏర్పాటు జరుగుతుంది. అది సో అమ్మ రామతల్లి సంజయ్ ఇలా ఎదురుకురండి, కొంచెం ఎదురుకురండి. ప్రసాద్ గారు గుర్తుటి కృష్ణ గారు ఇంటికి తీసుకొచ్చాడు. వారి భార్య అప్పల నరసమ్మ గారు ఆల్రెడీ హార్ట్ పేషెంటు. దాని తర్వాత ఇంకా 1 year కాకుండానే మళ్ళీ కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని స్టంట్ వేశారంట, మెడిసెప్లోనే అక్కడ చేశారంట. ఒక్కోసారి కష్టాలు వస్తే నిజంగా ఇలాంటి చిన్న రమ్మని చెప్పినది. ఈరోజు ఇంకా ఎర్రంపాలలో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటే ముందే నిర్ణయించుకుని వచ్చాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇలాగా మన కృష్ణ గారి కుటుంబంలో కూడా కష్టం ఉందని చెప్పని, అందుకోసం చెప్పని వారిని ఒకసారి ఆఫీస్కి వస్తే మా వరకు మేము ఏం చేయగలం చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటాం. అది భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కష్టాల్లో ఉన్న పలువురిని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన కంబాల శ్రీనివాసరావు. అర్హత లేని వారిని నియమించి రైతులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు సర్కార్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్. పేరాబత్తులను అధిక మెజార్టీతో గెలిపిద్దాం. పలు ప్రాంతాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.